రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని ఇంతలా అరిగోసపెట్టిన ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు. విత్తనాల దగ్గర నుంచి పంట కొనుగోళ్ల వరకు రైతులకు రేవంత్ సర్కార్ నరకం చూపిస్తోంది అన్నారు నిరంజన్ రెడ్డి. నోటికొచ్చినట్లు మాట్లాడి సందర్భం వచ్చినప్పుడు పారిపోయి పలాయనంచి తగ్గించేటువంటి పిరికిపంద ప్రభుత్వం కాదు కేసీఆర్ సర్కార్. మీది దద్దమ్మ ప్రభుత్వం, 100% అసమర్థ ప్రభుత్వం, నిర్లక్ష్య ప్రభుత్వం, నేరపూరితమైనటువంటి ప్రభుత్వం, బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం తపనపడి పనిచేసినటువంటిది కేసీఆర్ సర్కార్. ఇలా రైతాంగం అడుగడుగున నిమిషానికి ఇది గుర్తు చేసుకుంటున్నారు. 10 ఏళ్ళు లేని యూరియా కష్టాలు ఇవాళ ఎట్లా వస్తాయండి కాంగ్రెస్ సర్కార్లో? సిగ్గనిపించదా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ? ఎంతెంత పొడవు మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చినారు, ఎన్నెన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. ఒక యూరియాను చక్కగా పంపిణీ చేయడానికి చేతగాక ఒక యాప్ అనేటువంటి దాన్ని పెట్టి అష్టకష్టాల పాలు చేస్తున్న రైతుల్ని. మీరు పెట్టినటువంటి ఆంక్షల మూలంగా మిర్చి పెట్టినటువంటి రైతు, ఇతరేతర ఉద్యాన పంటలు పెట్టినటువంటి రైతు 1 ఎకరాకు అవసరమైనటువంటి యూరియా ఎక్కువ అవసరం ఉంటే మీరు పెట్టినటువంటి ఆంక్ష కొద్దే వాడు యూరియా ఇస్తే పంట రాదు, నష్టపోతుంది. దేనికోసం పెట్టినట్లు మీరు ఆంక్షలు? ఈ రైతులు తింటారా ఓ బస్తా ఎత్తకపోతే? ఇదేం బ్లాక్ మార్కెట్ల మీద, ఇదేం స్మగ్లింగ్ చేసేదా? ఎటుపోయినా రైతు పంట పొలంలో వేసేదే కదా, ఎక్కడ వేసినా కూడా. ఎందుకు ఇది ఆంక్షలు పెడుతుండ్రు రైతుల మీద? మరి కేంద్రం చేసే కాడికి చేసేటట్లుంటే మళ్ళీ అలా పొడుగు మాటలు ఎందుకు మాట్లాడు? క్షమాపణ చెప్పు, ఇప్పుడు క్షమాపణ చెప్పు తక్షణం రాష్ట్ర రైతాంగానికి. ఇంత పొడుగు ఎందుకు మాట్లాడిరా అలా మరి మీరు?